మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి, ఎందుకంటే ఈ మొక్క బంగారం కంటే విలువైనది. ఈ మొక్క మిమ్మల్ని అపర కోటీశ్వరులుగా మారుస్తుంది. మీకు ఉండే కష్టాలన్నిటినీ తొలగించేస్తుంది. మీ పేదరికాన్ని పోగొట్టి అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. మన ఆయుర్వేద శాస్త్రం కోట్లాది రకాల మొక్కల గురించి, వాటి వల్ల నయమయ్యే అనేక వ్యాధుల గురించి చెప్పింది. అలాంటి అద్భుతమైన మొక్కలలో ఒకటి సత్యనాశని మొక్క. దీనినే పిచ్చి కుసుమ చెట్టు అని కూడా అంటారు. ఈ పేరు వినగానే ఇది చెడు చేస్తుందని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఈ మొక్కకు ఎన్నో వైద్య గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక తాంత్రిక శక్తులు కూడా ఉన్నాయి. ఇది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. చూడడానికి ఇది ఒక ముళ్ళ మొక్కలా కనిపించిన ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు మనం ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే మనకు ఉండే పేదరికం పోయి ధనవంతులుగా మారిపోతాము అనే విషయాన్ని తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సత్యనాశని మొక్కను మీరు మీ ఇంటి దగ్గర, రోడ్డు పక్కన, కాలువల పక్కన, చెరువు గట్ల మీద ఇలా చాలా చోట్ల చూసే ఉంటారు. దీని ఆకులపై ముళ్ళు ఉంటాయి. వీటిని చూసి మీరు ఇది ఒక సాధారణ పిచ్చి మొక్క అనుకుని ఉంటారు. కానీ ఇది మనకు వైద్యపరంగా, తాంత్రిక పరంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీని పూలు బంగారు రంగులో అందంగా మెరుస్తూ ఉంటాయి. ఈ మొక్కలోని ఏ భాగాన్ని తుంచినా దాని నుండి లేత పసుపు రంగులో పాలు కారుతూ ఉంటాయి. అందుకే దీనిని స్వర్ణ శరీరం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే బంగారు శరీరం కలిగిన మొక్క అని అర్థం. అందుకే దీనిని ఆయుర్వేద శాస్త్రంలో బంగారం అంత విలువైన మొక్కగా భావిస్తూ ఉంటారు. పురాతన గ్రంథాలలో దీనిని రోగాలెరుగని మొక్కగా చెప్పారు. ఎందుకంటే దీనికి ఎలాంటి రోగాలు సోకవు. పైగా ఇది చాలా రోగాలను నయం చేయటంలో సహాయపడుతుంది. అడవి మొక్కల గురించి, వాటి ప్రయోజనాల గురించి తెలిసిన వారు తమ సమస్యలను నయం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో వారికి తెలుసు కాబట్టి. పెద్ద పెద్ద సమస్యలను కూడా దానికి సంబంధించిన మొక్కను ఉపయోగించి నయం చేసుకోగలుగుతారు. అలాంటి వారు ప్రతి మొక్కను గౌరవిస్తారు. ఎందుకంటే మన ప్రకృతిలో చూస్తున్న ప్రతి చెట్టు పైన ఏదో ఒక దేవతా శక్తి నివసించి ఉంటుంది. కాబట్టి ఆ చెట్టును గౌరవించటం ద్వారా ఆ చెట్టు మీద ఉన్న దేవతా శక్తిని ప్రసన్నం చేసుకోవచ్చు. దాని ద్వారా మన జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని తొలగించుకొని ఆనందంగా జీవించవచ్చు. ఈ సత్యనాశిని మొక్క ఎన్నో తాంత్రిక శక్తులను కలిగి ఉంది. నిజంగా ఈ మొక్క చాలా శక్తివంతమైనది. ఇది మిమ్మల్ని పేదరికం నుండి బయటపడేలాగా చేస్తుంది, ధనవంతులుగా మార్చేస్తుంది. ఈ చెట్టును ఉపయోగించడం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ మొక్కను ఉపయోగించి ఏ పరిహారం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాము. ఈ పరిహారాన్ని శుక్రవారం కానీ, లేదా శనివారం కానీ, ఆదివారం కానీ చేయవచ్చు. ముందు మీరు ఈ మొక్క ఎక్కడ ఉందో గమనించి ఆ మొక్కను వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. కానీ మీరు మొక్కను ఇంటికి తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా బయలుదేరాలి. ఆ మొక్కను భూమిలో నుండి పూర్తిగా దాని వేర్లతో సహా పీకి తీసుకురావాలి. చెప్పులు లేకుండానే దానిని ఇంటికి తీసుకురావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మొక్క మీద కొన్ని పాలను ప్రోక్షించాలి. తర్వాత ఈ మొక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ఎండలేని చోట పెట్టి వదిలివేయండి. అంటే అది బాగా వాడిపోయి ఎండిపోయే వరకు అలా వదిలివేయండి. గుర్తుంచుకోండి, ఎండలో కాదు నీడలో మాత్రమే ఉంచాలి. ఇంటి బయట నీడలో పెట్టినా చాలు, ఈ మొక్క ఎండిపోతుంది. సాధారణంగా 2 రోజుల్లో కల్లా ఈ మొక్క బాగా ఎండిపోతుంది. కాబట్టి 2 రోజుల తర్వాత ఆ మొక్కను తీసి దాని ఆకులను, పువ్వులను సేకరించి పొడిలాగా చేతితో నలిపేయండి. అలా నలిపిన పొడితో మంగళవారం రోజు ఇంట్లో ధూపం వేయండి. అంటే ఈ పొట్లాన్ని ధూపం గిన్నెలో వేసి అందులోనే కొంచెం గుగ్గిలంగానే సాంబ్రాణి కానీ వేసి ధూపం వేయండి. ఈ ధూపం పొగను ఇల్లంతా చూపించండి. అంటే పూజ గదిలో, కిచెన్లో, హాల్లో, బెడ్రూమ్లో ఇలా ఇల్లంతా చూపించండి. పొడి మొత్తాన్ని ఒక్కసారే ధూపం వేయకండి. ఈ పొడిని దాచిపెట్టుకుని కొంచెం కొంచెంగా 4 మంగళవారాల పాటు ధూపం వేయాలి. ఇలా ఈ సత్యనాశిని మొక్కతో ఇంట్లో ధూపం వేస్తే ఖచ్చితంగా ఇంట్లోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, దరిద్ర బాధలు పోతాయి. మీకు ఉండే పేదరికం మొత్తం పోయి మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు.
అంతేకాదు ఇలా ధూపం వేస్తే మీ ఇంట్లో వారికి ఇక ఎల్లప్పుడూ ఆహార కొరత ఉండదు. కనుక అందరూ ఇలా సత్యనాశిని మొక్కతో ధూపం వేసుకుని శుభ ఫలితాలు పొందండి. అంతేకాదు ఈ మొక్క ఆకు మీద ఉండే ముళ్ళను చూస్తే ఇది ఒక అడవి మొక్కలాగా ఉంటుంది. కాబట్టి శివుడు దీనిని బాగా ఇష్టపడతాడు. మీరు ఒక సత్యనాశిని ఆకును తీసుకుని శివాలయానికి వెళ్ళి శివుడికి సమర్పించండి. ఇలా 5 సోమవారాల పాటు చేస్తే మీరు చేయాలనుకున్న ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే శివుడు భోళా శంకరుడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా త్వరగా అనుగ్రహిస్తాడు శివుడు. అంతేకాదు ఇలా సత్యనాశిని ఆకులతో శివుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పని పూర్తవుతుంది. ఎలాంటి సమస్యల నుంచైనా మీరు బయటపడగలుగుతారు. ఎప్పటి నుండో కొనసాగుతూ ఉన్న కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. చివరికి తప్పు మీదే అయినా కానీ విజయం మీదే అవుతుంది. ఈ మొక్క అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే, మీ ప్రతి పనిలో ఆటంకాలను సృష్టిస్తూ ఉంటే, మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తూ ఉంటే, వారు మీ శత్రువులై ఉంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా చేయండి. ఏమీ లేదు, ఈ చెట్టు నుండి 5 పూలను తీసుకుని వాటిని ఒక నల్లటి గుడ్డలో కట్టి దానిని శనివారం రోజు రాత్రి సమయంలో మీ శత్రువు ఇంటి పైకప్పు మీద లేదా డాబా పైన విసిరివేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ శత్రువులు మీ పేరు విన్నా భయపడతారు. ఇది అంత శక్తివంతంగా పనిచేస్తుంది. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా, ఆయుర్వేద పరంగా కూడా ఈ సత్యనాశిని మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వాటి గురించి మనకు తెలియక వాటిని ఏదో ఒక పిచ్చి మొక్కల్లాగా భావించి పీకి పారేస్తూ ఉంటాం. కానీ వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆ మొక్కల గొప్పతనం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సత్యనాశిని మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది సెగ్గడ్డలకు ఒక దివ్య ఔషధం. సత్యనాశిని ఆకులను దంచి సెగ గడ్డలపైన కడితే సెగగడ్డలు మెత్తగా మారి చీము బయటకు వచ్చి సెగగడ్డలు త్వరగా నయమైపోతూ ఉంటాయి. మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా, మీకు ఏదైనా గాయమైనా మొక్క నుండి తీసిన నూనెతో మీకు సమస్య ఉన్న చోట మసాజ్ చేయండి. వెంటనే మీ నొప్పి తగ్గిపోతుంది. ఈ నూనెను బయట మార్కెట్లో సత్యనాశిని నూనె అనే పేరుతో అమ్ముతూ ఉంటారు. లేదంటే మీరు దీనిని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. మీకు చర్మ సమస్యలు ఉంటే ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 నుండి 2 గ్రాముల నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకోవాలి. దీని ద్వారా మీ చర్మ సమస్యలన్నీ కూడా త్వరగా నయమైపోతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్న ఈ మొక్కను సందేహం లేకుండా మీ ఇంట్లో పెంచుకోవటం ద్వారా ఎన్నో సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. దీనికి ఉన్న ఔషధ లక్షణాలు మన ఆరోగ్య సమస్యలను తొలగిస్తాయి. దీనికి ఉన్న తాంత్రిక శక్తులు మన జీవితానికి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ దూరం చేస్తాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క బంగారంతో సమానంగా చూస్తారు. అదేవిధంగా మన పురాతన గ్రంథాలలో వాస్తు శాస్త్రాల్లో దీనికి ముఖ్యమైన పాత్రను కల్పించారు. కాబట్టి ఒకవేళ ఈ మొక్క మీ ఇంట్లో పెరుగుతూ ఉంటే దయచేసి దానిని ఒక పిచ్చి మొక్కగా భావించి పీకి బయటకు విసిరివేయకండి. అలా చేస్తే మీ అదృష్టాన్ని మీరే చేతులారా బయటకు నెట్టివేసినట్లుగా అవుతుంది. కనుక ఈ మొక్క కనిపిస్తే ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారాలు చేసి మీ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోండి. సంపద ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే 10 సంకేతాలు ఇవే. ప్రకృతి ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఊహించని సంఘటనలతో, మరికొన్నిసార్లు చిన్నపాటి దృశ్యాలతో అది మనకు ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో గొప్ప అదృష్టము, సంపద, అపార ధనప్రాప్తి కలగబోతున్నప్పుడు సృష్టి కొన్ని ప్రత్యేకమైన రహస్యమైన గుర్తులను చూపిస్తుంది. ఈ శుభ సంకేతాలను మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి మీ జీవితంలో పెద్ద ఆహ్లాదకరమైన మార్పులు జరగబోతూ ఉన్నాయని, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని స్పష్టంగా సూచిస్తాయి. మరి ఆ అద్భుతమైన సంకేతాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ అదృష్టాన్ని మీరు గుర్తించేందుకు ఇవి మీకు ఉపయోగపడతాయి. కనుక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే నల్ల చీమల రాక. మీరు ఎప్పుడైనా గమనించారా? అకస్మాత్తుగా మీ ఇంట్లో, ముఖ్యంగా ఇంటి మూలల్లో లేదా ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్రదేశాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా వచ్చి ఏదైనా తినటం ప్రారంభిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఇది కేవలం సాధారణ చీమల రాక కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నల్ల చీమల గుంపులు మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుందని, మీకు అపారమైన ధనం లభించబోతుందని సూచిస్తాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని,
ఆ మార్పు మీకు లాభదాయకంగా మరియు మీ కుటుంబానికి శుభప్రదంగా ఉంటుందని దీని అర్థం. అయితే దీని అర్థం చీమలను నిరవధికంగా ఇంట్లోకి రానివ్వాలని కాదు. ఈ నల్ల చీమల రాక మీ జీవితంలో మార్పుకు సంకేతం అని మీకు స్పష్టమైనప్పుడు వాటికి స్వాగతం పలుకుతూ కొద్దిగా పిండి లేదా పంచదార వేయటం ప్రారంభించండి. ఇలా చేయటం వల్ల సంకేతం మీకు చేరిందని మీ ఇష్టదైవానికి తెలుస్తుంది. కొద్ది రోజుల తర్వాత చీమలు వాటంతటా అవే వెళ్ళిపోతాయి, కానీ అవి తెచ్చిన అదృష్టం మాత్రం మీతోనే ఉంటుంది. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే పక్షుల గూడు. పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మలపై గూడు కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఈ ఆధునిక కాలంలో స్థలం కొరత కారణంగా పక్షులు మన ఇళ్ల కిటికీలలో, వెంటిలేటర్లలో లేదా బాల్కనీలలో కూడా గూడు కట్టుకుంటూ ఉన్నాయి. మన ఇళ్లలో చాలాసార్లు పిచ్చుకలు, పావురాలు వంటి పక్షులు గూడు కట్టుకోవటం లేదా తేనెటీగలు తేనె పట్టు పెట్టడం చూస్తూ ఉంటాము. కానీ మీకు తెలుసా, ఇంట్లో పక్షులు లేదా కీటకాలు గూడు కట్టడం శుభ మరియు అశుభ సంకేతాలను ఇస్తుందని వాస్తుశాస్త్రం స్పష్టం చేస్తుంది. వాస్తుశాస్త్రంలో పక్షులు లేదా కీటకాలు ఇంట్లో గూడు కట్టడం వల్ల కలిగే శుభ అశుభ సంకేతాల గురించి వివరించబడింది. మీ ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, ముఖ్యంగా పిచ్చుకలు వచ్చి గూడు కడితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుందని, మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలగబోతూ ఉన్నాయని సూచిస్తుంది. అయితే పావురాలు లేదా గ్రద్దలు వంటి పెద్ద పక్షులు ఇంట్లో గూడు కడితే అది కొన్నిసార్లు అశుభం కావచ్చు, కాబట్టి జాగ్రత్త వహించటం మంచిది. మూడవ సంకేతం ఏమిటంటే బల్లి దర్శనం. సాధారణంగా ప్రజలు ఇంట్లో బల్లిని చూసిన వెంటనే దాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బల్లిని అశుభంగా లేదా కనీసం మంచి జంతువుగా పరిగణించరు. కానీ ఇంట్లో బల్లి కనిపించటం చాలా శుభప్రదం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రాచీన శాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ఇష్టమైన జీవిగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఇంట్లో బల్లి కనిపించటం ఒక శుభ సంకేతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీ ఇంటి వంటగదిలో లేదా మరీ ముఖ్యంగా పూజ గదిలో బల్లి కనిపిస్తే అది మరింత సౌభాగ్యకరమైన విషయం. ఎందుకంటే దీనివల్ల మీకు అద్భుతమైన ఊహించని ధన లాభాలు లభిస్తాయి. ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే అది చాలా అదృష్టకరం. ఇది మహాలక్ష్మి రాకకు, స్థిరమైన సంపదకు సంకేతం. ప్రత్యేకంగా పూజ గదిలో బల్లులు ఒకదానికొకటి వెంబడించుకుంటూ కనిపిస్తే అది ఇంటి అభివృద్ధికి, వ్యాపారంలో లాభాలకు సూచిక. దీపావళి వంటి పవిత్ర పండుగల రోజున తులసి మొక్కపై బల్లి కనిపిస్తే అది అత్యంత శుభప్రదం. ఇది అపారమైన ధనప్రాప్తికి, సుఖ సంతోషాలతో నిండిన జీవితానికి సంకేతం. 4వ సంకేతం ఏమిటి అంటే చేతి దురద. సాధారణంగా మన చేతులు లేదా కాళ్ళల్లో దురద వచ్చినప్పుడు మనం దానిని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చేతిలో లేదా కాలులో దురద రావటం వెనుక కొన్ని శుభ మరియు అశుభ ఫలితాలు లేదా సంకేతాలు దాగి ఉంటాయని. మనం ఈ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వము, కానీ సాముద్రిక శాస్త్రం మరియు శకున శాస్త్రంలో ఈ విషయం గురించి ముఖ్యమైన సమాచారం ఇవ్వబడింది. ఈ శాస్త్రాల ప్రకారం చేతిలో వచ్చే దురద మీ జీవితంలో ధనలాభం కలుగుతుందా లేదా ధన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందా అని సూచిస్తుంది. ఎడమ చేతిలో దురద రావటం చాలా శుభప్రదం. ఎవరికైనా పదే పదే ఎడమ చేతిలో దురద వస్తూ ఉంటే ఇది స్పష్టమైన శుభ సంకేతం. మీకు త్వరలో డబ్బుకు సంబంధించిన శుభవార్త అందుతుందని లేదా ఊహించని ధనలాభం కలుగుతుందని అర్థం. ఈ ధనలాభం మీకు ఏ మాధ్యమం ద్వారానైనా కలగవచ్చు. అది కొంత వ్యాపార లాభమైనా, వారసత్వమైనా లేదా అనుకోని ఆర్థిక అవకాశమైనా కావచ్చు. కాబట్టి ఎప్పుడు ఎడమ చేతిలో దురద వచ్చినా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని తెలుసుకోండి మరియు ఆశతో ఎదురు చూడండి. కుడి చేతిలో దురద వస్తే ఖర్చులు పెరుగుతాయని లేదా ధన నష్టం జరగవచ్చునని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదే ఇది కేవలం ఒక హెచ్చరిక, జాగ్రత్త వహించాలని సూచన మాత్రమే. ఇక 5వ సంకేతం ఏమిటి అంటే కలలు. కలలు మన ఉపచేతన మనస్సు యొక్క ప్రతిబింబాలు, కానీ అవి భవిష్యత్తు గురించి కొన్ని రహస్య సంకేతాలను కూడా ఇస్తాయి. మీకు కలలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు లేదా సంఘటనలు కనిపిస్తే అవి ధనప్రాప్తికి సంకేతం కావచ్చు. కలలో చీపురు కనిపించటం చాలా శుభప్రదం.
చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఇది ఇంట్లో పేదరికాన్ని తొలగించి సంపదను తెస్తుందని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కలలో కనిపిస్తే అది అపారమైన ధన లాభానికి, అదృష్టానికి సంకేతం. వేణువు కలలో కనిపిస్తే అది సంగీతము, ఆనందము మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇది ఆర్థికంగా శుభప్రదమైన వార్తలను తెస్తుంది. ఏనుగు కలలో కనిపిస్తే అది స్థిరమైన సంపద, అధికారము మరియు శుభానికి ప్రతీక. తెల్ల ఏనుగు కనిపిస్తే మరింత శుభం. ముంగీస కలలో కనిపించటం ధనలాభానికి, ముఖ్యంగా దాగిన ధనం లేక ఆకస్మిక ధనలాభాలకు సంకేతం. శంఖం దైవికమైనది, శుభప్రదమైనది. కలలో శంఖం కనిపిస్తే అది శుభ పరిణామాలకు, ఆర్థిక శ్రేయస్సుకు సూచన. కలలో పాము కనిపించటం ధన ప్రాప్తికి సంబంధించిన అనేక సంకేతాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పాము బుసలు కొట్టకుండా ప్రశాంతంగా కనిపిస్తే సంపద పెరుగుతుంది. గులాబీ పువ్వు కలలో కనిపిస్తే అది ప్రేమ, అందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇది లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. 6వ సంకేతం ఏమిటంటే శంఖం ధ్వని. ఉదయం నిద్రలేవగానే లేదా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు మీ ఇంటికి సమీపంలో లేదా దూరం నుండి శంఖం ధ్వనిని వింటే అది చాలా శుభప్రదం. ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి రాకకు లేదా ఆమె అనుగ్రహం మీకు లభించిందని స్పష్టమైన సంకేతం. శంఖం దైవత్వాన్ని, పవిత్రతను సూచిస్తుంది. 7వ సంకేతం ఏమిటి అంటే చెరుకు దర్శనం. మీరు ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో మీకు చెరుకు కనిపిస్తే అది కూడా ధన ప్రాప్తికి మరియు మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారని సంకేతం. చెరుకు తీయదనాన్ని, సంపదను మరియు విజయాన్ని సూచిస్తుంది. 8వ సంకేతం ఏమిటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. మన సమాజంలో గుడ్లగూబ గురించి అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గుడ్లగూబను రాత్రికి రాజు అని పిలుస్తారు మరియు దానికి మంచి లేదా చెడుల గురించి ముందుగానే తెలుస్తుందని నమ్ముతూ ఉంటారు. శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించటం కొన్ని చోట్ల శుభం, మరికొన్ని చోట్ల అశుభం. మీరు ప్రయాణానికి వెళ్తున్నప్పుడు దారిలో గుడ్లగూబ కనిపిస్తే అది ధన ప్రాప్తికి, విజయం లభించడానికి సంకేతం. కొన్ని నిర్దిష్ట సమయాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో గుడ్లగూబ కనిపించటం అకస్మాత్తుగా చాలా డబ్బు లభిస్తుందని సూచిస్తుంది. అదే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే దానిని కొన్ని సాంప్రదాయాలలో హానికరంగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఇంటి అభివృద్ధి తగ్గిపోతుందని లేదా అశుభం కలుగుతుందని నమ్మకం. అయితే ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే, భయపడవలసిన అవసరం లేదు. 9వ సంకేతం ఏమిటి అంటే కుక్క నోటిలో ఆహారం. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క తన నోటిలో తినదగిన శాకాహార వస్తువును లేదా రొట్టెను తీసుకురావటం కనిపిస్తే ఇది మీకు ఎక్కడి నుండో ఊహించని ధనలాభం కలగబోతుందని స్పష్టమైన సంకేతం. ఇది దైవ కృపకు, అదృష్టానికి ప్రతీక. 10వ సంకేతం ఏమిటంటే ఉదయం చూసే దృశ్యాలు. ఉదయం ఇంటి నుండి బయటకు రాగానే ఎవరైనా ఊడుస్తున్నట్లుగా అంటే ఇంటిని శుభ్రం చేస్తున్నట్లుగా కనిపిస్తే మరియు ఇది వరుసగా చాలా రోజుల పాటు జరిగితే మీరు త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారని తెలుసుకోండి. ఇది శుభానికి, శుభ్రతకు, లక్ష్మీదేవి ప్రసన్నతకు సంకేతం. చాలామంది కలలో ఇతరులు వాకిలి ఊడుస్తున్నట్లు లేదా తాము ఊడుస్తున్నట్లు చూసి ఉండవచ్చు. అది కూడా మంచి సంకేతమే. హిందూ ధర్మంలో చీపురుకు విశేష ప్రాముఖ్యత ఉంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీకు కూడా అలాంటి కల వస్తే అది కూడా ధన ప్రాప్తికి, మంచి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతమే. సంపద ఇంట్లోకి వచ్చే ముందు ఈ 10 సంకేతాలు కనిపిస్తాయి. కనుక మీకు కూడా ఈ సంకేతాలు కనిపిస్తున్నాయేమో జాగ్రత్తగా గమనించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.